నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్‌ని మాట్లాడుతున్నాను. చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే యూరిన్‌లోకెళ్ళిన తర్వాత, వాష్‌రూమ్‌లోకెళ్ళిన తర్వాత దానిపైన వైటిష్‌గా స్లేట్‌లా పడుతుంది. అంటే ఒక తెడ్డులా పైన తేలుతుంది సార్. యూరిన్‌కెళ్తుంటే నురగ ఎక్కువవుతుంది. యూరిన్‌కెళ్తుంటే చాలా స్మెల్లీగా వస్తుంది. సో, ఈ కంప్లెయింట్లేంటి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ అంటే మాట్లాడుకుంటే యూరిన్‌కెళ్తుంటే వైట్ తెట్టులా తేలుతుంది యూరిన్ కంప్లెయింట్‌లో. సో, దేనికి తేలుతుంది? సో, యూరిన్‌కెళ్తుంటే స్మెల్లీగా అవుతుంది. దేనికి స్మెల్లీగా అవుతుంది? వీటి గురించి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది ఒక రీజన్ అని కాదు. చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమందికి డయాబెటీస్, షుగర్ సరిగ్గా కంట్రోల్‌లో లేకపోయినా అలాంటి కంప్లెయింట్‌లు వస్తాయి. ఫిమేల్స్‌లో మనం మాట్లాడుకుంటే పీసీఓఎస్ గానీ, పీసీఓడీ కంప్లెయింట్‌లు ఏమైనా ఉన్నా అలాంటివి వస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ జెండర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా యూరిన్‌లో నురగ రావటం గానీ, ఈ స్మెల్లీ రావటం గానీ ఉంటుంది. ఇవి ఎక్కువగా ఉండేవాల్సిన మేజర్ రీజన్స్ అండి. సో, కొంతమందికి ఏంటంటే కొన్ని డిసీజ్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా ఇలా అవుతుంటాయి. ఇంకోటి మనం నెగ్లెక్ట్ చేయంది ఏంటంటే అండి, కొంతమంది కొన్ని డిసీజ్‌కి మెడికేషన్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే కొన్ని యాంటీబయాటిక్స్ కానీ, లేదా కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాసినప్పుడు యూరిన్ మరీ యెల్లోగా వస్తూ ఉంటుంది. సో, ట్రేస్ ఎలిమెంట్స్ వల్ల. అలాగా మనం ఏదైనా మెడికేషన్ ఏదైనా వాడుతున్నారా? ఆ వాడటం వల్ల ఇలాంటి కంప్లెయింట్స్ ఏమైనా వస్తున్నాయా? ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా ఇలాంటివి వస్తుంటాయి. అంటే కిడ్నీ డ్యామేజ్ అయినా సరే ఫస్ట్ రీజన్ కింద అవి కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ డ్యామేజ్ అయింది. నీ సిమ్టమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమందికి ఏమవుతుంది సీకేడీ కంప్లెయింట్‌లో గానీ ఇలాంటి కంప్లెయింట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఏమైనా ఉన్నా ఇలాంటి కంప్లెయింట్‌లు వస్తూ ఉంటాయి. దేనికి వస్తుంటాయి? ఇవన్నీ ఎర్లీ సైన్స్, వార్నింగ్ సైన్స్. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దేనికొస్తుంది ఏంటంటే మీ సిట్యుయేషన్‌లో ఏమైనా ఉంది అంటే అండర్ కంట్రోల్‌గా ఏమైనా ఉన్నాయంటే మీరు ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లమ్ లేదు. కానీ ఇలా ఐడెంటిఫై చేయకుండా అది ప్రొలాంగ్డ్ డ్యూరేషన్‌లో మీరు వదిలేస్తే నార్మల్ కదా అని వదిలేస్తే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ప్రోటీన్ పోతుంది. యూరిన్‌లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఇవన్నీ అబ్నార్మల్స్. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక సిమ్టమ్ రూపంలో ఫస్ట్ బాడీ బయట చెప్పిద్ది. దాని తర్వాత బ్లడ్ టెస్ట్‌లో మనకి ఏమి ఉన్నాయో బయటపడతాయి. సో, మీరు అన్నెసెసరీగా ఉన్నాయి కదా అని బ్లడ్ టెస్ట్‌లు ఏం చేయించుకోవాలని ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు. మీకేమైనా ఇలాంటివి ఏమైనా చెప్పిన సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వెంటనే మీ రూట్ కాజ్ తెలుసుకోండి. మందులు ఎక్కువ వాడుతున్నానా? దీనివల్ల ఏమైనా వస్తుందా? లేదు ఇలాంటి కంప్లెయింట్స్ ఏమైనా ఉన్నాయా? సో, డౌట్ పడకుండా ఉండాలంటే యూరిన్ ఎనాలిసిస్ అని ఉంటుంది వెంటనే. సో, ల్యాబ్‌కి వెళ్ళిన వెంటనే యూరిన్ ఎనాలిసిస్ అంటే యూరిన్ శాంపిల్ తీసుకొని యూరిన్ ఎనాలిసిస్ చేస్తారు. అందులో ప్రోటీన్ ఏమైనా ఉందా అని చూసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ లాస్ ఏమైనా అయ్యారా? సో, ఆల్బిన్ గ్లోబిన్ రేషియో అంటారు. ఇది ఏమైనా ఎక్కువగా ఉంది అంటే మీరు కొద్దిగా డేంజర్‌లో ఉన్నారు. అంటే డేంజర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డాక్టర్‌ని కలిసే అవకాశాలు వెంటనే ఉన్నాయి. ఇలాంటి కంప్లెయింట్స్ ఏమైనా వచ్చినాయి, దగ్గరలో ఫిజిషియన్‌ని వెంటనే కలవండి. ఈ కంప్లెయింట్స్ సివియర్‌గా అవ్వనీయకుండా. నేను చెప్పేది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఈక్వల్ టు ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ క్యూర్. మీ ఏదైనా డిసీజ్‌ని తొందరగా ఐడెంటిఫై చేస్తే దాన్ని తొందరగా క్యూర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మాట్లాడుకున్నవన్నీ మేజర్ రీజన్స్. ఇంకొక రీజన్ ఉంది. ఇది అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. ఒకటేంటంటే వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు. ఒక మనిషి రోజుకి ఒక 300-400 ml వాటర్ తాగుతారు. యూరిన్ స్మెల్ వస్తుంది సార్, యూరిన్ బాగా యెల్లోగా అవుతుంది అంటారు. రీజన్ అదే, మీకే తెలిసిపోతుంది. వాటర్ తక్కువ తాగుతున్నారు. అందుకే యూరిన్ తక్కువ వస్తుంది, వచ్చే యూరిన్ బాగా స్మెల్లీగా వస్తుంది. వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ నార్మల్గా తాగుతూ అంటే 2-3 లీటర్స్ వాటర్ తాగుతూ ఇలాంటి కంప్లెయింట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి. ఇలాగా వాటర్ తాగమన్నాను కదా అని కొంతమంది ఏం చేస్తారు 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ తాగేస్తారు. ఈ 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ తాగిన వల్ల మీరు శరీరానికి మంచి చేసిన వాళ్ళకన్నా చెడ్డ చేసిన వాళ్ళు ఎక్కువైపోతారు. చాలామంది హెల్త్ టాపిక్స్లో చెప్తున్నప్పుడు మీ శరీరానికి సరిపడే నీళ్లు తాగండి అని చెప్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నోళ్ళు 5 లీటర్స్ 6 లీటర్స్ వాటర్ తాగేస్తారు. కొంతమంది చెప్తే నమ్మరండి 7-8 లీటర్స్ వాటర్ తాగారు. నా దగ్గరకు ఒక పేషెంట్ ఒక వీడియోలో వచ్చేసి వాటర్ ఎక్కువ తాగమన్నారు కదా అని చెప్పి రోజుకి 7-8 లీటర్లు వాటర్ తాగారంట. 3 డేస్లో మొత్తం డీహైడ్రేట్ అయిపోయారు. బాడీలో ఉన్న సాల్ట్స్ అనేవి పోయినాయి. మన బాడీలో సాల్ట్స్ ఉంటాయి అంటే సోడియం, పొటాషియం, కాల్షియం ఇలా డిఫరెంట్ అయాన్స్ అనేవి ఉంటాయి. ఆ అయానిక్ ఇంబ్యాలెన్స్ అయిపోయారు. ఎందుకు యూరిన్లో మొత్తం అయానిక్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు. తాగమన్నాను కదా అని ఎక్కువ వాటర్ తాగటం కాదండి, మీ బాడీకి తగ్గట్టుగా వాటర్ తాగాలి. మేజర్ సోర్స్ ఏంటంటే ఈ కంప్లైంట్లు ఏవీ లేవు, ఎంతవరకు లిమిటెడ్ సోర్స్లో తీసుకోవాలండి 2-3 లీటర్స్ బెటర్ అండి వింటర్ సీజన్లో.
సమ్మర్ ఏదైనా వస్తుంది, బయటికి ఏదైనా వెళ్తున్నారు, స్వెట్ రూపంలో ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతున్నారు, 4 లీటర్స్. ఇంతకు మించి వాటర్ ఎక్కువ తాగొద్దు. వాటర్ ఎక్కువ తాగితే మీరు దాన్ని హెల్ప్‌ఫుల్ చేసిన వాళ్ళు కాకుండా దీన్ని ఇంకా ఈ డిసీజ్‌ని ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్ళిన వాళ్ళు అయిపోతుంటారు. ఇవి ఫాలో అవుతుంటారు. హోమియోపతి రెమెడీస్ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉన్నారంటే మీ కంప్లెయింట్స్ ఏమైనా చిన్న చిన్న కంప్లెయింట్స్ ఏమైనా ఉంటే వెంటనే పోతుంటాయి. ఇవి ఏంటంటే అండి హోమియోపతిక్ రెమెడీస్‌లో చాలా వరకు డిఫరెంట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ యూరిన్‌లో స్మెల్ ఎక్కువగా ఉంది సార్, అన్‌బేరబుల్ స్మెల్ అని ఏమైనా అనిపిస్తే సో కొన్ని హోమియోపతిక్ రెమెడీస్‌ని కొన్ని మెడిసిన్స్‌తోని డిఫరెన్స్‌గా వేరియేషన్ అంటే రోట్ అండ్ ఎగ్ స్మెల్ అని లేదా హార్స్ యూరిన్ అని, అంటే ఈ హార్స్ యూరిన్ ఎంత స్మెల్ వస్తుంది అంత స్మెల్ వస్తుంది అలా కంపేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వర్క్ అయ్యే డ్రగ్ నైట్రిక్ యాసిడ్ అని ఉంటుంది. యాసిడ్ నైట్రికమ్ అని ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ వాడితే ఏంటంటే మీ హార్సీ యూరిన్ అంటే యూరిన్ స్మెల్ ఎక్కువగా ఏదైనా ఉందంటే అది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా యూరిన్‌కి వెళ్తుంటే బాగా నురగలు వస్తుంది సార్, సో బాగా తెట్టులా తేలుతుంది, వైట్‌గా ఉంటున్నాయి అని అనుకుంటే క్యాల్కేరియా కార్బన్ ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ వల్ల కూడా మీరు చాలా వరకు ఉంటారు. లైకోపోడియం అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఉంటాయి. సో ఫిజిషియన్ కలిసి మీరు ఈ రెమెడీస్ అనేవి తీసుకోవటం చాలా వరకు బెటర్ అండి.